హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాసియస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఏం చేద్దాం? వ్లాగ్ కాదు, అలాంటి అన్బాక్సింగ్ కాదు, ఇవాళ ఏ స్పెషల్ కూడా లేదు. ఈరోజు సండే అంతే. ఏంటయ్యా అంటే నా గార్డెన్ చూపిస్తాను. నా గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ ఏం కాదులేండి, జస్ట్ టెర్రస్ మీద కొన్ని ప్లాంట్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాము. సో అవి పెట్టుకుంటున్నాము ఈరోజు. అంటే కొన్ని ఆల్రెడీ పెట్టేసే ఉన్నాయి, ఇంకా ఏం ప్లాంట్స్ పెట్టుకోవాలి అని చెప్పి, కొత్తగా ఏమైనా పెట్టుకోవాల్సి ఉన్నాయా అని చెప్పి ఆలోచన అనమాట. నా దగ్గర మల్లె చెట్లు ఉన్నాయి, సంపంగి చెట్లు 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా లైక్ బీరకాయలు, పొట్లకాయలు ఏవో వేసారంట డాడీ వాళ్ళు. ఇంకా మందార చెట్లు ఉన్నాయి, సంపంగి చెట్లు చెప్పేసాను కదా, మల్లె చెట్లు, అవి కూడా చాలా టైప్స్ ఉన్నాయి. దానిలో దానిమ్మ చెట్టు ఉంది స్పెషల్ అనమాట. రావి చెట్టు ఉంది, డాడీ పూజకని చెప్పి రావి చెట్టు పెట్టుకున్నారు. ఇంకా ఏవో రకరకాల చెట్లు ఉన్నాయి. సమ్ గులాబీ చెట్లు కూడా 2 కలర్స్ 3 కలర్స్ ఉండాలి. నాకు తెలియదు ఏమేమి కలర్స్ ఉన్నాయనేది. మీతో పాటు నేను కూడా చూడాలి ఏమేమి కలర్స్ ఉన్నాయో. నేను హైదరాబాద్కి వెళ్ళి రిటర్న్ వచ్చే గ్యాప్లో మమ్మీ వాళ్ళు ఎన్ని చెట్లు పెట్టారంటే టెర్రస్ నిండా చెట్లు పెట్టేశారు. వెళ్ళినప్పుడు 2-3 కుండీల్లోనే ఉన్నాయి చెట్లు. గోరింటాకు చెట్టు కూడా పెట్టారంట. చూడండి, నా చెట్లు గోరింటాకు పోయింది అని చెప్పి అడుగుతుంటే, మీ చెట్టుకు చక్క పెట్టుకో అని చెప్పి సుబ్బు వెటకారం ఆడాడు నన్ను. సో ఇప్పుడు మనం వెళ్ళి చెట్లు ఎలా ఉన్నాయేంటో చూసి, వాటికి నీళ్లు పోసి, ఇంకా మల్లెపూలు పూసాయంట కోసుకొచ్చుకుందాం. రేపు కృష్ణాష్టమి కదా, దేవుడికి పెట్టుకోవాలి. రండి వెళ్దాం. సో ఇదే మన మిద్దె తోట ఆర్ టెర్రస్ అనమాట. ఎనీవే, సో ఇటు సైడ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న అలోవెరా చెట్టు కలబంద. ఇదైతే పండిపోతుంది, మళ్ళీ నార్మల్గా వస్తుంటుంది. దాని గురించి అసలు చెప్పే అవసరమే లేదు, అది వస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రావి చెట్టు, ఇది నాన్నగారు పెట్టారని చెప్పారు మమ్మీ. ఇది వచ్చేసి హైబిస్కస్ మందార. దీనికైతే చాలా మొగ్గలు ఉన్నాయి. ఇదేంటి రెక్క మందార అని ఏదో చెప్పారు పేరు. నేను అసలు ఒరిజినల్ వాయిస్లు పెడదాం అనుకున్నా, కానీ నేను మాట్లాడే విధానానికి అమ్మో అనిపించింది నాకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలియక్క వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టిందంట ఆలియక్క వంకాయ చెట్టు. వంగ చెట్టు ఏం నాకు తెలియదు, అది వంకాయ చెట్టు. దానికి పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయని చెప్పారు. అది వస్తున్నప్పుడు మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ మందార, హైబిస్కస్. దీనికి 3 మొగ్గలు ఉన్నాయి, కానీ పాపం ఇంకా ఏ కలర్ నాకు ఒక మొగ్గలో కూడా అర్థం కాలేదు. దీనికి కొంచెం ఇంకా తెగులు వచ్చింది. ఆ తెగులకి ఏం మందు కొట్టాలి ఏంటని మొత్తం వీడియోలోనే చూసేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఆ కింద ఉన్నాయి చూసారా, కుండీకి దగ్గరగా ఉన్నాయి కదా, అవి ఏవో సమ్ క్రాటన్ చెట్లు. ఆ తీగలాగా ఉంది కదా, దానికి పింక్ వైట్ ఏవో పూలు పూస్తాయండి. నాకు కూడా గుర్తులేదు కరెక్ట్గా. అవి చాలా రోజులు అయింది, అని పూలు కూడా రావట్లేదు అందుకని తెలియదు. పక్కనేమో తులసి చెట్టు. ఇది వచ్చేసి గుండు మల్లె చెట్టు. ఇది పాకుతుందట, అందుకని ఒక కార్నర్కి పెట్టేసి తీగలు వేయాలి, లైక్ దీన్ని ఏదైనా తీగలకు పాకించాలి అనుకుంటున్నాం. ఇది వచ్చేసి సంపంగి చెట్టు. మనకి ఇక్కడ దొరుకుతుంది కదా గ్రీన్ కలర్ సంపంగి, అది. అండ్ నెక్స్ట్ ఇది రాధా మనోహరం అనమాట. ఎక్కువ పూలైతే పూయలేదు, ఎప్పుడో 2019లో కొని పెట్టాము. ఎక్కువ పూలేం రాలేదు దీనికి. ఏమో ఇంక రావేమో అనుకున్నా నేను. అది నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. చిన్నమ్మి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నా, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. ఇది వచ్చేసి సింహాచలం సంపంగి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, చూడకపోతే చూసేయండి. నాకు ఈ సంపంగి అనే మాట విన్నప్పుడల్లా ఒకేలా గుర్తు వస్తుంది, నా సంపంగి లైంగి కట. మీరు ఎవరైనా సినిమా చూడకపోతే చూడండి, మంచి ఫన్ ఉంది. ఓం భీమ్ బుష్ మూవీ. నాకు భలే అనిపించింది ఆ మూవీ చూసి. నాకు ఇది చూసి అదే గుర్తు వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను విజయవాడలో ఉన్నప్పుడు, అంటే ముందు హైదరాబాద్ వెళ్ళక ముందు, మమ్మీ నేను ఇందులో ఫస్ట్ మల్లె చెట్లు కొన్ని పెట్టుకున్నాం. తర్వాత డాడీ దీంట్లో మందార పత్తి అనుకుంటా, పత్తి చెట్లు వేశారట. అవి ఒక నా చెయ్యంత, అంటే లైక్ దీన్ని జాన అంటారా ఏదో అంటారు కదా, అంత పెద్దగా ఎవరికి మమ్మీ చూసుకోలేదంట. లేకపోతే పీక్ కవర్లో పడేసేదాన్ని. అసలు ఈ కుండీ ఓన్లీ మల్లె చెట్ల కోసమే పెట్టుకున్నాను అని చెప్పి పెద్ద ఫైటింగే అయింది వాళ్ళిద్దరికి. దీనికి పత్తికి అయితే కాయలు కూడా వచ్చేసాయి. కాయలు అయిపోయిన తర్వాత చెట్లు తీసేస్తారేమో, నాకు కూడా తెలీదు. అంటే సీజన్ అయిపోయిన తర్వాత తీసేస్తారు కదా. లోపలంతా మల్లె చెట్లే, రకరకాలు ఉన్నాయండి. దీంట్లో ఒక 2-3 టైప్స్ ఉన్నాయి మల్లె చెట్లలో కూడా. అండ్ ఇలా ఫస్ట్ మధ్యలోకి సగం చెట్లు అట్లా పెట్టుకున్నాము. అన్నీ ఒకవైపుకే పెడితే బరువు అయిపోతాయి అని చెప్పి. మల్లె చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇది కూడా అనుకుంటా. నెక్స్ట్ ఆ 2 కుండీలు కూడా, అంటే ఆ 2 కుండీలు కూడా అవే అనుకుంటా. నాకు అవి పేర్లు గుర్తులేవు, అందుకే నేను అన్ని దగ్గరగా తీసుకొచ్చి పూలు చూపిస్తున్నాను అనమాట. ఈ టైప్ ఆ టైప్ అని.
కొన్నిటికేమో ముద్దగా ఉంటాయి పూలు, చాలా రెక్కలు ఉంటాయి. కొన్ని ఏమో సింగిల్ రెక్కతో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాము చెట్టు. కొంచెం కదిలిస్తే చాలా వాసన వస్తుంది. వాము బజ్జీలు వేసుకుంటాం కదా, దానిలోనే కరివేపాకు చెట్టు కూడా. ఇది వచ్చేసి పొమోగ్రానేట్, అనార్, అదేంటి దానిమ్మ, అది అట్లా అనమాట. నెక్స్ట్ ఇది బీరపాదు అని సొరపాదు అని చెప్పారు మమ్మీ, నాకు గుర్తులేదు. అండ్ గోరింటాకు కూడా ఉంది, అదిగోండి అక్కడ నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, అదే గోరింటాకు చెట్టు. ఇక్కడ కూడా ఒక రోజ్ ప్లాంట్ ఉంది, కానీ అదే కలర్ నాకు తెలియలేదు. అంటే ఇంకా మొగ్గలాగానే ఉంది కదా, అందుకని నాకు తెలియలేదు. ఆ చెట్టు ఉంది చూసారా, ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు అనమాట. నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, మా నాన్నమ్మ పెట్టారంట ఆ చెట్టు. నెక్స్ట్ మేము ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ చెట్లని తీస్తాము. ఇదిగోండి ఇదే దాని మొగ్గ. ఈ చెట్టు అయితే నాకు బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడు చాలా పూలు పూసేవి, దానికి గ్రీన్ కలర్ ఏవో పురుగులు కూడా వచ్చేవనుకోండి, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ ఈ పెద్ద కుండీలో అయితే అసలు ఇన్ని రకరకాల చెట్లు పెట్టాలనుకున్నాను నేను. మొత్తం పత్తి చెట్లు కవర్ చేశాయి, కానీ కాయలు వచ్చేసాయి, పూలు వచ్చేసాయి, చాలా ఫాస్ట్గా ఎదిగేసాయి అని చెప్పి చూసి నవ్వుకున్నాం మేము. దీనికి అటువైపు ఒక మందార చెట్టు ఉన్నట్టు గుర్తు నాకు, ఎల్లో కలర్ మందార చెట్టు. మరి అది ఏమైందో అసలు కూడా కనిపించట్లేదు. సో దానికి పువ్వు వచ్చింది చూసారా, పర్పుల్ కలర్ పువ్వు పత్తి చెట్టుకి చాలా పెద్దగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రెడ్ కలర్ రోజ్ అండ్ ఇంకా ఒక వైట్ కలర్ రోజ్, 2 కలర్స్ కలిపి ఒకే దానిలో పెట్టారు. అదేమి హైబ్రిడ్ 2 కలపలేదు నేను. ఈ చెట్టు ఆ చెట్టు 2 ఒకే కిండీలో పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక క్రోటన్ ప్లాంట్, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నది ఇది కూడా. ఇది కూడా కైండ్ ఆఫ్ మల్లె చెట్టు. నాకు దీని టైప్స్ తెలియదు కానీ మల్లె చెట్టు అంతవరకే తెలుసు. అండ్ నెక్స్ట్ ఇది సుబ్బన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, మంకీ అని, అంటే తన పేరు తెలియదులేండి, అలా పిలుస్తాం. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన బచ్చల కూర అనుకుంటా ఇది. ఆ బచ్చల కూర, దానికి సరిగా పోషణ లేక అది సరిగా పెరగట్లేదు. అండ్ ఇదే మా టెర్రస్ గార్డెన్, మీరు కూడా చూసేయండి. సో ఇంకా నేను కొన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. అది కూడా అక్కడ ఒక కుండి రివర్స్ చేసి పెట్టాం కదా, దానిలో ఏదైనా ఒక 2 మొక్కలు పెట్టాలనుకుంటున్నాను, పూల చెట్లు.